వికీ, ఏం జరిగింది? రాజాగారు, ఆయన సిఐడి ఇన్స్పెక్టర్ భగవాన్ శోభ ఆత్మహత్య చేసుకోలేదంటున్నారు. ఎవరో హత్య చేశారట. హత్య? ఎలా జరిగింది? ఎవరు చంపారు? అదే తెలియడం లేదు. ఈ అనుమానం నాకు ఆ రోజు నుంచే ఉంది. నన్ను కలవాలని వచ్చిన శోభ తలుపు కొడుతూ సడన్ గా ఆగిపోయింది. రూమ్ బయట ఏం జరిగిందో తనను ఎవరైనా బలవంతంగా లాక్కెళ్ళుండొచ్చు. యు ఆర్ రైట్. ఎవరో లాక్కెళ్ళినట్టుండొచ్చు. మరి ఈ విషయం పోలీసులకు చెప్పావా? చెప్తాను సార్. ఇంతకంటే ముఖ్యమైన విషయం షీలా. ఎస్ సార్, దాన్ని పట్టుకుని అసలు నిజాన్ని బయట కక్కిస్తాను. పోలీసులు కనుక్కోలేని శోభ హత్య కేసు ఈ రాత్రికే నేను సాధిస్తాను. గోడలకు చెవులుంటాయి వికీ. ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాల్సిన పొజిషన్ ఇది. చెయ్యాలనుకున్నది సైలెంట్ గా చేసి చూపించు. నీకు ఎప్పుడు ఏ సహాయం కావాలని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఓకే? థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. అదే అదేం లేదు. తెలిసిన వాళ్ళు ఇల్లుంటే అక్కడ దిగాను. దెన్ వాట్ కెన్ ఐ డు ఫర్ సర్? ప్రొవిజన్ స్ట్రిక్ట్ గా ఉంది. మందు ఎక్కడ దొరకట్లేదు. ఇసుకేమైనా ఉందా? నో ప్రాబ్లం, ప్లీజ్ కమ్. నువ్వు చాలా తెలివైన దానివనుకుంటున్నావా? నీ నటన స్టేజ్ మీదే అనుకున్నాను. జీవితంలో కూడా చాలా బాగా నటిస్తున్నావు. నేను ప్రేమించిన రోజా నన్ను అసహించుకునేలా చేశావు. నీ ఆటలంత తేలిగ్గా సాగుతాయనుకోకు. నీ తెలివికి తెరదించుతాను. ఇప్పుడే నిన్ను టెరస్ మీదకి తీసుకెళ్ళి నువ్వు ఆ శోభని చంపినట్టు నిన్ను కిందకు తోసి చంపుతాను. వికీ, ఐ లవ్ యు వికీ. ఈ కౌగిల్లో కరిగిపోవాలనుకున్నాను, కానీ ఈ కౌగిల్లో చచ్చిపోవాలని రాసి పెట్టుంది. వికీ, ఐ లవ్ యు. ఐ లవ్ యు. ఓరి భగవంతురా, ఈ విక్కీ మళ్ళీ కొంపముంచున్నట్టున్నాడు. పోలీసులు పిలవన్నాయా? రోజా, రోజా,
రాత్రి పిక్నిక్ హోటల్లో షీలాని ఎవరో హత్య చేశారు. ఇదిగో చూడు. Oh my God. షీలాని హత్య చేసింది విక్కీ కాదని మీకు తెలుసు. ఆ హంతకుడు 3వ అంతస్తు వాటర్ పైప్ పట్టుకుని పైకొచ్చి హత్య చేసి వెళ్ళిపోయాడని మీకు తెలుసు. మరి విక్కీని ఎందుకు అరెస్ట్ చేశారు? రాజా గారు, మీరు విక్కీకి ఇచ్చిన జామీన్ చాలు, ఇప్పుడే వదిలేస్తాను. కానీ కొన్ని ప్రశ్నలు అడగాలి. గో హెడ్. మీరు కూర్చోండి. లేదు, నేను ఢిల్లీ వెళ్ళాలి. విక్కీ, నేను రాగా నేను కలుస్తాను. అన్నీ సర్దుకుంటాయి. డోంట్ వరీ. ఓకే? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ Bye. మచ్. ఆల్ రైట్, కూర్చోండి. రాజా గారు జామీన్ ఇవ్వకపోతే కేసు చేయలే వరకు మిమ్మల్ని ఇక్కడే ఉంచేవాడిని. అంటే ఇంకా నా మీద మీకు డౌట్ ఉందన్నమాట. డౌట్ కాదు, మీరు బయటకు వెళ్తే మిమ్మల్ని చంపాలనుకునే మీ శత్రువు ప్రతి క్షణం ఎదురు చూస్తూనే ఉంటాడు. ఈసారి అతని గురి తప్పకపోవచ్చు. రాత్రి వాడొచ్చింది షీలాను చంపడానికి కాదు, మిమ్మల్ని చంపడానికి. పొరపాటు నా బుల్లెట్ షీలాకు తగిలింది. శోభా కేసులో మీరు తీసుకున్న ఇంట్రెస్ట్ అతనికి ఇష్టం లేదు. ఎందుకంటే శోభను హత్య చేసిన వాడే షీలను కూడా హత్య చేశాడు. మై గాడ్, అనవసరంగా షీలను అనుమానించాను. ఈ 2 హత్యలు చేసింది మగవాడే అనడానికి ఆధారం ఇది. చనిపోయిన శోభ గుప్పెట్లో ఈ బటన్ ఉంది. సో హంతకుడు కోటికి ఇంత కాస్ట్లీ బటన్ వాడాడంటే ఈ మస్ట్ బి ఎ రిచ్ మ్యాన్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఇలాంటి బటన్స్ వాడే మనిషిని క్లబ్లోనే చూశాను. పైగా వాడికి శోభకి జరగాల్సిన పెళ్లి నా వల్లే ఆగిపోయింది. నాతో డాన్స్ చేస్తున్న శోభని చంపేస్తానని క్లబ్లో వాడే బెదిరించాడు. ఎవడు వాడు? రంజిత్ సార్, రంజిత్. శోభను చంపింది వాడే. ఇప్పుడు శోభ చెల్లెలు రోజాని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. ఇప్పుడు కూడా ఆ పెళ్లికి నేనే అడ్డు. అందుకే రౌడీలను పంపించి నన్ను చంపాలని అనుకున్నాడు. షీలాను చంపింది వాడే నా అనుమానం. నేను ఇదంతా నమ్మలేకపోతున్నానండి. ఏ పాపం ఎరుగని మా అమ్మాయికు ఈ అన్యాయం ఎవరు చేశారు? మీ అమ్మాయిది ఆత్మహత్య కాదు, హత్య అని రుజువైంది. పోయిన సంవత్సరం శోభ హత్య జరిగినప్పుడు మీరు ఎక్కడున్నారు? నేనా? అప్పుడు బాంబేలో ఉన్నాను. Shut up! ఆ రోజు మీరు హైదరాబాద్లో ఉన్నారు. శోభ ఏ హోటల్ పై నుంచి కింద పడి చనిపోయిందో అదే హోటల్లో అదే టైంలో మీరు అక్కడే ఉన్నారు. ఏమిటండి మీరు అనేది? ఒకవేళ రంజిత్ అక్కడ ఉంటే మాత్రం శోభను అతనే హత్య చేశాడని మీరు ఎలా అంటారు? ఐఎమ్ సారీ, దట్స్ నాట్ ద పాయింట్. ఊరికి అడిగానంటే. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. బాగున్నారా సార్? ఇతను ఎవరో మీకు తెలుసా? మాకేం తెలుసు సార్. ప్రతి సంవత్సరం మా హోటల్ దిగుతాడు కదా సార్. ఏయ్, సార్ గుర్తున్నారా? నాకు గుర్తులేదు. అప్పుడే మర్చిపోయా. ఒరే ఫూల్, సార్ మన హోటల్లో దిగినప్పుడల్లా డబ్బు నీళ్ళలా ఖర్చు పెట్టేవారు. మీ అందరికి హెవీ టిప్స్ కూడా ఇచ్చారు. నాకు కూడా ఇచ్చారులే. డబ్బులు ఇచ్చిన దాతని మర్చిపోకూడదురా, జ్ఞాపకం పెట్టుకోవాలి కదా సార్. మిస్టర్, ఇతను మీ హోటల్లో ఏ రోజు ఉన్నాడో గుర్తుందా? బాగా గుర్తుంది సార్. ఆ రోజు శోభాన్ అమ్మాయి మా హోటల్ పైన దూకి ఆత్మహత్య చేసుకుంది. అవును, ఆ రోజు నేను హోటల్లో ఉన్నాను. నాకు తెలియకుండా శోభ విక్కిని కలవటానికి వెళ్ళింది. నేను ఆమెను కలవటానికి వెళ్ళేటప్పటికి ఆమె చనిపోయింది. నో, శోభ విక్కీతో డాన్స్ చేయడం మీరు చూశారు, కోపడ్డారు, చంపుతానని బెదిరించారు. అవునా? అవును ఇన్స్పెక్టర్. ఆవేశంలో మనిషి ఎన్నేనంటాడు. అనంత మాత్రం శోభను చంపుతానా? యు ఆర్ రైట్. థ్యాంక్ యూ జెంటిల్మెన్. ఎవరు మీరు? ఏం కావాలి? ఈ రాత్రి మళ్ళీ కిటికీలోంచి రివాల్వర్ వస్తుంది. బుల్లెట్ నీ గుండెలోంచి దూసుకెళ్తుంది. తెల్లవారితే నీ శవం ఈ రూమ్ లో ఉంటుంది. నిన్ను చంపబోయేవాడిని చూస్తావా? శోభని షీలాని చంపిన హంతకుడిని చూస్తావా? ఎవడు? ఎక్కడున్నాడో చెప్పు. అయితేరా, అది నా కారు. ఇవిగో తాళాలు. నువ్వు వెంటనే కొండ పక్కనున్న ర్యాక్ క్యాజిల్ హోటల్కి వెళ్ళు. అక్కడ రూమ్ నెంబర్ 316లో ఇద్దరు కనిపిస్తారు. నిన్ను ఎలా చంపాలో ప్లాన్ వేస్తున్నారు. కానీ అక్కడ వాళ్ళు 11 గంటల వరకే ఉంటారు. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఇంకా 15 నిమిషాల టైం ఉంది. బయలుదేరు. కమాన్ క్విక్. ఎక్కడ తీసుకెళ్తున్నావు? వదిలు. హలో, పోలీస్ స్టేషన్. ఇన్స్పెక్టర్ నేను విక్కిని మాట్లాడుతున్నాను. 10 నిమిషాల్లో మీ దగ్గర ఉంటాను. మీరు నేను కలిసి రాక్ క్యాజిల్ హోటల్కి వెళ్ళాలి. వచ్చి చెప్తాను. ఓకే? చూడు, నీ కారులోనే వెళ్తున్నాను. నేను తిరిగి వచ్చే వరకు ఈ రూమ్లో నువ్వు బందీగా ఉండాలి. నువ్వు చెప్పేది అబద్ధం అయితే రూమ్లో కాదు, జైల్లో ఉంటావు. జాగ్రత్త. మైండ్.